బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్-లహబ్ సూరాను నేర్చుకుందాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్ మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్ సయస్లా నారన్ ذات లహబ్ వమ్రఅతుహు హమ్మాలతల్ హతబ్ ఫీ జీదిహా హబిలుం మిన్ మసద్. సూర మరొకసారి చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్ మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్ సయస్లా నారన్ ذات లహబ్ వమ్రఅతుహు హమ్మాలతల్ హతబ్ ఫీ జీదిహా హబిలుం మిన్ మసద్. అల్హమ్దులిల్లా. ఈరోజు మనం అల్-లహబ్ సూరాను నేర్చుకున్నాం. ఈ సూరా మక్కాలో అవతరించింది. ఇందులో 5 ఆయాతులు ఉన్నాయి. ఒకసారి దీని అర్థం కూడా చదువుదాం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అబూ లహబ్ చేతులు విరిగిపోయాయి. అతడు సర్వనాశనం అయిపోయాడు. అతడి ఆస్తిపాస్తులు, అతడి సంపాదన అంతా దేనికి పనికి రాకుండా పోయింది. చివరికి అతడు తప్పకుండా భగభగమండే అగ్నిలో పడవేయబడతాడు. అంతేకాదు, అతడితో పాటు అతడి భార్య కూడా అందులో పడవేయబడుతుంది. ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఆమె మెడలో బాగా పేనిన ఒక తాడు ఉంటుంది.